హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నాకు సెప్టెంబర్ అంటే ఎంత ఇష్టం తెలుసా? అన్నీ కలిపి వచ్చేస్తాయి అన్నమాట. ఆగస్టు సెప్టెంబర్ సీజన్ నా బర్త్డేతో స్టార్ట్ అయిపోయి వరలక్ష్మి వ్రతం మధ్యలో వచ్చి వినాయక చవితికి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ తెలిసి తెలియకుండానే దసరా వచ్చేస్తుంది అనమాట. దసరా వెంటనే దీపావళి. సో ఈ 3-4 మంత్స్ నా ఫేవరెట్. అండ్ దీపావళి వెంటనే మా ప్రష్ బర్త్డే ఉంది, పెద్ద తమ్ముడి బర్త్డే ఉంది. సో స్టార్టింగ్ నా ఇంకా నవంబర్ దాకా పండగలు అనమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను నేను అంటే వరలక్ష్మి వ్రతం రేపు పూజ సామాన్ కొంచెం కొనడానికి వెళ్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఈసారి షేరింగ్ ఇస్ కేరింగ్ యూకే వాళ్ళ పేజ్తో కొలాబ్ అయిపోయి గణేష్ మహోత్సవంలో మెంబర్ని కూడా అనమాట. సో ఇవాళ దాని పోస్టర్ రిలీజింగ్ ఉంది, ఆ ఈవెంట్కి కూడా వెళ్తున్నాను. సో నీట్గా రెడీ అయిపోయాను. ఇంట్లో ఉన్న చెత్తంతా ఫస్ట్ బయటేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకు వచ్చాను అనమాట. సో లెట్స్ గో షాపింగ్. క్యాబ్ బుక్ చేసుకొని కింద వెయిట్ చేస్తున్నాను. యూకేలో నాకు నచ్చని ఒకే ఒక పదం గాలి. చూడండి ఎలా అయిపోతుంది. బట్ మంచి హీరోయిన్ ఫీల్స్ వస్తుంది కదా. ఈ క్లిప్ చూపిద్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను క్యాబ్లో వెళ్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ద హ్యాపీనెస్ ఆఫ్ బీయింగ్ అ ఉమెన్ అనమాట. ఇట్లాంటివి 4 కలర్స్లో కొనుక్కున్నాను. నేను ఇక్కడ స్టోర్లోనే తీసుకున్నాను అనమాట. కానీ నా జుట్టు కాగట్లేదు. పెద్ద క్లిప్పు, సన్న జుట్టు, థిన్ హెయిర్ ఉన్న వాళ్ళందరికీ నా బాధ అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను షాపింగ్ బ్లాగ్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంటికి అక్కడ నుంచి ఈవెంట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత రేపు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అంతా సెట్ చేసుకోవాలన్నమాట. అది ప్లాను. ఇదే మన ఫాల్స్ హిల్ రోడ్ అంటే ఇక్కడ చాయ్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయిపోయి అన్ని ఇండియన్ స్టోర్సే ఉంటాయి. కోవెంట్రీలో ఇది కొంచెం ఫేమస్ లైన్. నేను బ్లాగ్ చేస్తే తెలుగు వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇండియన్స్ అందరూ ఉంటారు, పిచ్చిగా చూస్తారు. కాబట్టి నేను బ్లాగింగ్ ఆపేసి నా షాపింగ్ అంతా ఫినిష్ చేసుకుని ఈవెంట్ దగ్గర గుడి దగ్గర చేస్తున్నారు ఆ పోస్టర్ తీసే రిలీజింగ్. గుడి దగ్గర వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అప్డేట్. సాంప్రదాయని శుద్ధ పూసిని అన్నట్టు మంచిగా దేవుడి దగ్గర బొట్లన్నీ పెట్టేసుకొని ఈ పోస్టర్ రిలీజింగ్ ఈవెంట్ ఫినిష్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాను. వీళ్ళంతా వాలంటీర్స్ అనమాట ఈ ఇయర్కి. నేను షాప్లో ఈ బొట్టు కనిపిస్తే పెద్ద బొట్టు పెట్టుకున్నా ఫస్ట్ టైం. ఎట్లున్నా ఫ్రెండ్స్? బాగున్నా. నా ఫేస్లో హ్యాపీనెస్ ఎందుకు లేదు తెలుసా? మా ఫ్రెండ్ ఆర్డర్ పెట్టింది 5 ఆకులు, ఈ తమలపాకులు ఇవన్నీ ఖరాబ్ అయినాయి. 3 మంచిగా ఉన్నాయి, మల్లెపూలు మంచిగానే ఉన్నాయి, పర్లేదు. ఈ 2 కొబ్బరికాయలు మంచి దండిగా ఉన్నాయి. 1000 రూపాయలు పెట్టి కొన్నాము. నా ప్రాబ్లం డబ్బులు కాదు. ఇప్పుడు దానికి కూడా పాపం ఇట్లాంటివి వచ్చి ఉంటాయి. కానీ ఇంత దూరం ఉండి అమ్మవారికి మంచి క్వాలిటీ వస్తువులు కూడా పెట్టలేకపోతున్నాం అన్న బాధ. ఏం చేస్తాం, ఇక్కడ లోకల్గా దొరకవు, తెప్పించి పెట్టేసరికి ఈ కండిషన్లోకి వస్తాయి. ఇవైనా దేవుడే అనుకోండి. కానీ మీ దిక్కు ఇలాంటి వస్తువులు గ్రాంటెడ్గా తీసుకోకుండా దొరికినట్టు అమ్మవారికి మనస్ఫూర్తిగా ఇవ్వండి. లైక్ గివ్ ఇట్ బ్యాక్ టు హర్. మంచిగా పూజ చేసుకోండి. ఇప్పుడు నేను శారీ ప్రిపరేషన్స్ మొదలు పెడదామని అనుకుంటున్నాను, దేవతని రెడీ చేయడానికి. మొత్తానికి పెయింటింగ్ అయిపోయింది. వైట్ కలర్ పెయింట్ తోటి ఓమైనా స్వస్తికన రాసి ఏమైనా ముగ్గులు పెడదాం అనుకుంటున్నాను. కానీ దానికన్నా ముందు ఇదైతే ఒక కోట్ అయిపోయింది కదా అని లాస్ట్ టైం అన్నీ తీసి పెట్టేసుకున్నాను. మా అమ్మవారు ఎంత చక్కగా ఉందో. ఇది నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా తీసుకున్న బొమ్మ. నేనే ఇలా అంతా పెట్టి మంచిగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడే ఫేస్ అంతా క్లీన్ చేశాను మంచిగా. రేపు బొట్టు అవి ఇవన్నీ పెట్టొచ్చని. చక్కగా ఉంటారు, నాకు చాలా ఇష్టం ఈ ఫేస్. ఇంకా ఇవాళ కొత్త బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అమ్మవారికి. నాకు అన్నీ ఉన్నాయి, అమ్మవారికి కూడా పెట్టాలి కదా అని చెప్పి తీసుకున్నాను బ్యూటిఫుల్ బ్యాంగిల్స్. ఇంకా చీర కూడా అన్నీ సెట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. రేపటికి ప్రసాదంకి పాయసం ప్లాన్ చేశాను. మేము రేపే ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి మధ్యాహ్నం 11 కల్లా పూజ అంతా ఫినిష్ చేసేద్దాము అని నా ప్లాన్ అనమాట. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నాకైతే ఈ బొట్టు మంచిగా అనిపిస్తుంది. ఎట్లుందో చెప్పండి. ఇప్పటి నుంచి పెద్ద బొట్టు పెట్టుకోనికి ట్రై చేస్తాను. మొత్తం రూమ్లో ఉన్న సామాన్లోకి ఇది నా ఫేవరెట్ డిబ్బీ అనమాట. నా ఇండియన్ బట్టలు కొత్తగా మొన్న వచ్చిన డబ్బులు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు అమ్మవారి శారీస్, నా దగ్గర ఉన్న శారీస్ అన్నిటిలోకి నా ఫేవరెట్ శారీ ఏదైనా ఉంది అని అంటే యాక్చువల్లీ అన్నీ నా ఫేవరెట్సే.
ఒకటి చెప్తే మిగతా శారీస్ అన్నీ ఫీల్ అయిపోతాయి, అందుకనే ఎందుకు వచ్చిన గోల. ఇది నేను రేపు వేసుకునే బ్లౌజ్. చాలామంది అమ్మవారిని రెడీ చేస్తే సరిపోతుంది కదా, మీరెందుకు రెడీ అవ్వాలి అని అంటారు కదా. మీకు వ్రతాలు చెప్పేటప్పుడు స్టోరీ ఎప్పుడైనా చదివారనుకోండి, మీకు ఏమర్థం అవుతుంది అని అంటే, మీ శక్తి కొలది కొలుచుకోండి అని అంటారు. సో ఇప్పుడు అమ్మవారి ముందు అన్నీ పెట్టగలిగే శక్తి ఉన్న వాళ్ళు పెడితే తప్పేంటి, వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి లేకపోతే మనం ఎందుకు ఎడవాలి చెప్పండి. నేను మీ బ్యాచే, అప్పుడప్పుడు అనుకుంటాను ఈ ఇన్స్టా కోసం చేస్తున్నారు వీళ్ళంతా, ఎంత హైప్ అవసరమా అది ఇది అని చెప్పి. కానీ మనం చేస్తూ ఉంటే అదొక ఆనందం, తృప్తి కూడా అనమాట. ఇది ఈ శారీ నాకు మా ప్రణవి పెట్టిందనమాట. పెళ్ళి కూతురు చేసిన రోజు, అక్క నేను ఇచ్చిందే కట్టుకో ఏదైనా ఒకటి అని చెప్పి చిట్టిగడు పెట్టిన శారీ. నా పెళ్ళి కూతురు నేను చేసినప్పుడు, ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసినప్పుడు కట్టుకున్న శారీ ఇది. ఆ రోజు నేను హడావిడిలో బ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయాను, మంచిగా ఈ బ్లౌజ్ చేయించుకున్నాను. దానికి అన్ని శారీస్ మీదకి సెట్ అయిపోతుంది అని బ్రౌన్ది, గ్రీన్ది నేను వేసుకోలేదు. ఇప్పుడు వేసుకుంటాను. ఇది అమ్మవారి శారీ, ఇది అమ్మకుట్టి శారీ. నాకు అమ్మవారికి ఈ చీర, ఇది మా అత్తమ్మ కొన్న చీర అనమాట. మా అత్తమ్మ నాకు పెళ్ళప్పుడు కొన్ని ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత కట్టుకోవడానికి కొన్ని మంచి మంచి శారీస్ తీసుకున్నారు. అందులో ఒక శారీ ఇది. దీన్ని పోచంపల్లి అంటారా లేకపోతే నాకు ఐడియా లేదు. బేసిక్గా వన్ ఆఫ్ ద గుడ్ శారీస్ ఐ హ్యావ్. మంచి కాస్ట్లీ శారీస్ అనమాట. 10,000 11,000 పడింది. నాకు చీరలకి ఎందుకు అంత పెడతారో అర్థం కాదు, బట్ ఇప్పిస్తుంటే తీసుకోవడానికి ఏం చెప్పండి. ఇది మీద వేసుకోను, అమ్మవారికి పెడతాను కదా ఫస్ట్. ఇప్పుడు ఈ శారీనే మనం ప్రిపేర్ చేసేదన్నమాట. దీని మీదకి బ్లౌజ్ ఇట్లా కుట్టించుకున్నాను. ఒక చిన్న పఫ్ వస్తుంది ఇక్కడ, చిట్టి పఫ్ లాగా. ఐఎమ్ ఎక్సైటెడ్. ఇది నేను దసరాకైనా దీపావళికైనా కట్టుకుంటాను. నాదొక ప్యాటర్న్ అనమాట. అమ్మవారికి అయితే ఏ శారీ కడతామో, మమ్మీ కానీ నేను కానీ చిన్నప్పటి నుంచి అలానే ఆ శారీస్ మేము మళ్ళీ నెక్స్ట్ వచ్చే పండగకి కట్టుకుంటాం అనమాట. సో లెట్స్ ప్రిపేర్ దిస్ శారీ. నా దగ్గర ఆల్రెడీ ఈసారి పిన్ సెట్ తెచ్చేసుకున్నాను, ఈజీ అవుతుంది అని చెప్పి. నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటి అని హైపర్ ల్యాబ్స్ పెట్టేస్తాను, ఎందుకంటే వీడియో తీస్తూ చేయడం కష్టం కదా. ఇది రేపటికి బయట పెట్టుకుంటాను నేను. మీలో చాలామందికి వరలక్ష్మి వ్రతం శారీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పాటికి తెలిసే ఉంటుంది, అందుకని నేను ఎక్కువ రికార్డ్ చేయట్లేదు. చీర చాలా ఫ్లో ఈజీగా ఉంది కాబట్టి ఇట్లా రెండు సైడ్ల నుంచి పిన్స్ పెట్టేసుకొని అటు ఇటు చేసేసుకున్నాను అనమాట. ఇట్లా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనం కట్టడం కూడా అమ్మవారికి శారీ. ఇక్కడ ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు, కృష్ణ మీరు హిందూస్ కదా, మీ కల్చర్లో ఏంటి రాళ్ళను కూడా పూజించేస్తారు దేవుళ్ళు అంట కదా అని అడుగుతారు. నేనేమో అవును, రాళ్ళను కూడా పూజిస్తాం మేము, రాళ్ళలో కూడా దేవుడిని చూడగలిగే అంత గొప్ప సంస్కృతి మాది అని చెప్పి చెప్తూ ఉంటాను అనమాట. మనం ఏ కల్చర్లో పుట్టినా సరే కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అస్సలు చిన్నతనంగా ఫీల్ అవ్వకూడదని నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా అయింది. అలా లాస్ట్ టైం నా దగ్గర ఉన్న వాటితో ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ టైం ఉన్నప్పుడు ఆ రెడ్ దానికి వైట్ దాంతో పెయింటింగ్ వేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికి ఇంకా అలసిపోయాను నేను చాలా టూ మచ్గా. సో ఇప్పుడు ఈ దేవుడిని దానిలోకి రేపు పొద్దున్న షిఫ్ట్ చేసేస్తాను. అర్ధరాత్రి 12 అవుతుంది. ఫేస్ ఇట్లా అలసిపోయింది కదా, కానీ అమ్మవారు ఇంత మంచిగా రేపు పొద్దున మంచిగా కనిపిస్తారు అని అన్నప్పుడు ఆ అలసటంతా వర్త అనిపిస్తుంది. అసలు అన్నీ రెడీగా పెట్టేసుకున్నా. పొద్దున్న లేచి ఫస్ట్ వినాయకుడి పూజ, తర్వాత కుంకుమార్చన, తర్వాత అమ్మవారికి 108 నామాల పూజ అవి చేసుకుంటే అయిపోద్ది. మంచిగా కుదిరింది చక్కగా. రేపు కలుద్దాం.